కాకినాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. జిల్లాలో 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. 10వ తరగతిలో 132 మంది, ఇంటర్లో 36 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల నగదు, ప్రశంసా పత్రం, మెడల్ను అందజేశారు. షైనింగ్ స్టార్స్ అవార్డులు తీసుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు సెలెక్ట్ చేశారు. దాంట్లో 4,169 10th క్లాస్లో 600కి 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఒక 36 మందిని, వాళ్ళ మార్కులు కూడా 830 దాటిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో 830 దాటిన వాళ్ళు 1000కి, 10th క్లాస్లో 600కి 500 దాటిన వాళ్ళని మొత్తం ఇద్దరు కలిసి 469. వాటిల్లో కాకినాడ జిల్లాకి 10th క్లాస్లో 132 మందిని, ఇంటర్మీడియట్లో 36 మందిని, మొత్తం 168 మందిని ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు. పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోవాలని ప్రతి దగ్గర ఏర్పాటు చేసి ఇప్పుడే కొండబాబు గారు చెప్పారు. ఎంతోమంది విద్యార్థులు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెడికల్ కావచ్చు, అటు ఇంజనీరింగ్ కావచ్చు సెలెక్ట్ అయ్యారు. అయితే మన దురదృష్టం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అన్ని క్లోజ్ చేసింది కంప్లీట్గా. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి ఆలోచిస్తున్నారు ఆ కాంపిటేటివ్ కోచింగ్ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని యాక్చువల్గా అనేక దఫాలుగా అనేక మందితో డిస్కస్ చేస్తూ దానికి యాక్చువల్గా